విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కుమ్మరి సంతోష్ కుమార్ పెంకుటిల్లు సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పూర్తిగా మంటలకు ఆహుతి అయింది. సుమారు 10 లక్షల రూపాయల వరకు మేర ఆస్తి నష్టం జరిగింది. ఇంట్లో ఉన్న బంగారు నగదు, ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒకేసారి మంటలు రావడంతో ఇంట్లో ఉన్న వారంతా బయటకు పరిగెత్తడంతో ప్రాణాపాయం తప్పింది. మెదక్ పట్టణంలోని అగ్నిమాపక దళానికి సమాచారం అందించగా పట్టణంలో 2 ఫైర్ ఇంజన్లతో ఇతర ఇళ్లకు మంటలు వ్యాపించకుండా ఉండేందుకు మంటలను మెదక్ ఫైర్ ఆఫీసర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది ఫరీద్ ఖాన్, సురేష్, ఖలీలుద్దీన్, స్వామిలు మంటలను ఆర్పారు. సమాచారం తెలుసుకున్న మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ కుమ్మరి వీధికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఆర్ఐ లక్ష్మణ్ నష్టం అంచనాను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన తెలిపారు. తక్షణ ఆర్థిక సహాయం కింద బియ్యాన్ని సరఫరా చేశారు. గ్యాస్ తీసేప్పుడు గ్యాస్ పెద్దగా